ఈరోజు సాయంత్రం తాజాగా కుటుంబ ప్రభుత్వం ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కేటాయించగా వారికి కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో మన కర్నూలు జిల్లాకు సంబంధించి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఈ పదవి వరించడం పట్ల కర్నూలు జిల్లాలో హర్షం వ్యక్తమవుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం విష్ణువర్ధన్ రెడ్డి ఎంతో కాలంగా ఆ పార్టీకి విశేష సేవలు అందిస్తున్నారు. ఆయనకి ఎలాంటి సపోర్ట్ లేకపోతే ఆయన ఒంటరి పోరాటం చేయడంలో ఆయనే సాటని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన పార్టీలో ఎలాంటి పదవులు ఆశించినప్పటికీ పార్టీ కోసమే విశేషంగా కృషి చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే పార్టీ టికెట్ ఆశించినప్పటికీ ఆయన రాకపోయినప్పటికీ ఓర్పుగా సహనంగానే పార్టీకి సేవలు చేస్తూ వచ్చారు. కానీ ఆయన ప్రస్తుతం మొన్న ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా బొగ్గుల దస్తగిరిని గెలిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా ఆ ఎంపీ బస్తిపాటి నాగరాజుని గెలిపించడంలో కూడా ఆయన కీలక భూమిక పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఆయన అనుచర వర్గం అంతా ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే స్థానాన్ని గెలిపించారంటే ఆయనకున్న ప్రజల్లో ఆయనకున్న పట్టు ఎంతనో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లా విషయానికి వస్తే కర్నూలు కానీ అట్లా కోడుమూరు కానీ ఇట్లా పాణ్యం నియోజకవర్గాల్లో కానీ ఆ పరిసర గ్రామాలంతా ఆయనకు మంచి పట్టున్న నాయకుడిగా కీర్తిని నిర్మింపజేశారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఎలాంటి పదవి ఆశించినప్పటికీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆయన విశేష సేవలను గుర్తించి ఆయనకు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా పదవిని అప్పచెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనకు డిసిసిబి చైర్మన్గా రావడం పట్ల అట్లు కోడుమూరు పాణ్యం కర్నూలు నియోజకవర్గాల్లోని ప్రజలు ఇప్పటికే కేకుల కోసం సంబరాలు చేసుకుంటున్నారు. అదేగాక విష్ణువర్ధన్ రెడ్డికి అసలు వాస్తవంగా ఆయన పట్టు ఎక్కడ ఉందంటే ఆ కింది స్థాయి ప్రజల్లోనే ఎక్కువ ఉంది. అమాలీలు కానీ ఆటో యూనియన్ కార్మికులు కానీ ఇంకా కింది స్థాయి జనాల నుంచి ఆయనకు మంచి రెపో ఉంది. మొత్తం ఆ రైతులు కానీ ఆ పల్లెటూళ్ళలో ఆ రైతులు కానీ ఆ జనాలు కానీ అంతా ఒక కార్మికులు కానీ ఎవరైనా కానీ ఆ స్థాయికి చెందిన ప్రజలంతా విష్ణువర్ధన్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం ఉంది. ఆ అభిమానం కారణంగానే ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీట్ను చంద్రబాబు గారికి గిఫ్ట్గా ఇచ్చారంటే విష్ణువర్ధన్ రెడ్డి ఎట్లాంటి నాయకుడు మనకు ఇప్పటికే అర్థమవుతుంది. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ అప్పుడు రాజకీయ పరిణామాల్లో ఆయన ఓటమి చెందారు. కానప్పటికీ ఆయన ఓట్ల చీలక శాతం మాత్రం చాలా భారీగా జరిగింది. అందుకే విష్ణువర్ధన్ రెడ్డికి కొద్దిగా ప్రజల్లో పట్టున్న నాయకుడిగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొద్దిగా ఆయనకు పేరుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ పదవిని ఆయన గుర్తింపుగానే చంద్రబాబు నాయుడు గారు డిసిసిబి చైర్మన్గా ఇచ్చినట్లు ప్రస్తుతం టాక్ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా విష్ణువర్ధన్ రెడ్డికి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రావడంతో కార్యకర్తలంతా సంబరాలు చేసుకుంటూ కేకులు కట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున బాణసంచ పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలో ఈ పదవి రావడం పట్ల విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏమంటారో తర్వాత మనం ఇంటర్వ్యూ ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే 9 జిల్లాలకు సంబంధించి మనం వివరాలు అడిగి తెలుసుకుందాం. శ్రీకాకుళం డిసిసిబి చైర్మన్గా శివల సూర్యనారాయణ టీడీపీ, విశాఖ డిసిసిబి చైర్మన్గా కోన తాతారావు జనసేన, విజయనగరం డిసిసిబి చైర్మన్గా కిమిడి నాగార్జున టీడీపీ, గుంటూరు డిసిసిబి చైర్మన్గా మాకినేని మల్లికార్జునరావు టీడీపీ, కృష్ణా డిసిసిబి చైర్మన్గా నెట్టం రఘురాం టీడీపీ, నెల్లూరు డిసిసిబి చైర్మన్గా ధనుంజయ రెడ్డి టీడీపీ, చిత్తూరు డిసిసిబి చైర్మన్గా అమాస రాజశేఖర్ రెడ్డి టీడీపీ, అనంతపురం డిసిసిబి చైర్మన్గా కేశవరెడ్డి టీడీపీ, కర్నూలు డిసిసిబి చైర్మన్గా డి విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ, కడప డిసిసిబి చైర్మన్గా బి సూర్యనారాయణ రెడ్డి టీడీపీ. ఇలా 10 మందికి కూటమి అభ్యర్థులకు ఆ డిసిసిబి చైర్మన్ అవుతుంది. థ్యాంక్ యూ.